ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సిఆర్పీలు, ఇతర సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ పక్షాన సమగ్ర శిక్ష జేఏసీ చేసేటువంటి ప్రతి పోరాటానికి మేము ఏపిస్తామనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ పెండింగ్ చివరి రోజున గత మా సిఆర్పీ సునీత ఫోన్ చేయడము, నేను అక్కడికి ఎంఆర్సీకి వెళ్ళి చెప్పాను. గురువారాల్లో నేను చీఫ్ సెక్రటరీ గారిని కలుసుకుందాం అంటే గురువారం అపాయింట్మెంట్ పెట్టుకున్నాం. బుధవారం కానీ గురువారం కానీ కావచ్చు. దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ నోటు నాకు ఇచ్చినట్లయితే దాన్ని ప్రింట్ తీసుకొని నేను లెటర్ పెట్టి సిఎస్ గారికి తెలియజేస్తానని చెప్పాను. దగ్గర 10-12 విన్నపాలు ఉపాధ్యాయులు అయితే ఇతరం అన్నీ పెడితే సమగ్ర శిక్ష వాళ్ళకి ఇవ్వని జీతాల విషయం మాత్రం చాలా సీరియస్ వ్యవహారంగా భావించారు ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు. 4 నెలల్లో 2 నెలల జీతాలు ఇవ్వమండి. వెంటనే వాళ్ళ పిఏని పిలిచి కమిషనర్ ఫోన్ చేసి నాకు మాట్లాడించని చెప్పి 15 నిమిషాలు ఇదొక అంశం మీద మాట్లాడారు. వాళ్ళకి ఇమీడియట్లీగా 2 నెలల జీతాలు 3 రోజుల్లో రిలీజ్ చేయండి. మా టేబుల్ మీద ఉంది, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనేటువంటి నటులు నా టేబుల్ మీద ఉంది. వితిన్ 3 days మీ ప్రియారిటీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళ ఇదంతా, దాన్ని మీరు ఆపుతారా? ఇది తప్పు కదా, మనకేమో సెంట్రల్ గవర్నమెంట్ స్పందింగ్ లేదా మరి. కాబట్టి మీరు వెంటనే వాళ్ళ యొక్క జీతాలు వెంటనే చెల్లించండి. వాళ్ళు సమ్మెకు పోతున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వచ్చిన నాయకులు. వాళ్ళు సమ్మెకు పోకుండా మీరు ఆపండి, ధన్యవాదాలు మాట్లాడి వాళ్ళకు న్యాయబద్ధంగా చేయాల్సింది చేద్దాం. తప్పకుండా వాళ్ళ యొక్క సమస్యలను పరిశీలిద్దాం. వాళ్ళు పిలిచి మాట్లాడండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయమే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం గతంలోనే పేమెంట్ కమిటీ 3 మంత్రుల కమిటీ ముందు సమగ్ర శిక్ష వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఒక సిఆర్ ఒక ఎంఐఎస్ కోఆర్డినేటర్ నన్ను అడిగితే నేను అప్పుడు డాటా సునీత అసలు మీకు అందిస్తున్నారమ్మా ఏంటి ఎట్లా ఏంటంటే ఎన్ని డాటా తీసుకొని లెటర్ పెడితే మేము పరిశీలిస్తామని కొత్త సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారం రోజుల నాడు వారు ఇటీవల ఆపరేషన్ వచ్చిన పరామర్శించేటప్పుడు కూడా చెప్పారు. సార్ వాళ్ళు పెండౌన్ చేస్తున్నారు, త్వరలో మొన్న కూడా వెళ్తారట, సమ్మెకు కూడా వెళ్తామంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు మీరు అవకాశం ఉన్న వరకు ఇది ఇవ్వగలము, ఇవ్వలేమని తెలిసి చెప్పండి సార్ అన్నప్పుడు మేము తెలిసి మాట్లాడతామన్నారు. తప్పకుండా మాట్లాడతామన్నారు. నువ్వు అడిగేది ఏమీ కూడా గొంతమ్మ కోరికలు కాదు. న్యాయబద్ధంగా ఒక ఉద్యోగికి రావాల్సినటువంటి సౌకర్యాలను మీరు కోరుకుంటున్నారు. గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా అరాకొర జీవితంతో కాపురం కట్టాలంటే అంత కావాలి అందరికీ తెలుసు. బట్ అయినప్పటికీ కూడా మీరు ప్రభుత్వం కదా, ప్రభుత్వ ఉపాధిలో మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా పనిచేద్దామని పనిచేస్తూ ఉన్నారు. కానీ అది ప్రభుత్వం గుర్తించాలా? ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గుర్తించి మీకేవైతే డిమాండ్ ఉన్నాయో వాటిలో సహేతుకమైనటువంటి ప్రభుత్వానికి అవకాశం ఉన్నాయన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని, ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా మిమ్మల్ని ట్రీట్ చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించి 62 సంవత్సరాల పదవి విరమణ వయసు మీకు కూడా వర్తింపజేయాలని ఈ డిమాండ్ అన్నింటినీ కూడా నిన్న సీఎస్ గారి ముందు పెట్టాం. వాళ్ళు చూస్తున్నారు మీ డిమాండ్ అన్ని కూడా, డిమాండ్ పత్రాన్ని బయట వాళ్ళు న్యాయం చేస్తారని ఆశిస్తాం. మళ్ళా రేపు వారంలో మా అంతా చదవండి 28 కానీ 29 కానీ సీఎం గారిని కొంచెం మీ సమావేశంలో మార్గదర్శక జరుగుతున్నాయి. 28, 29 తేదీల్లో సీఎం గారిని కలవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకోటి ఇప్పుడు ఇచ్చారు మేడం గారు, దీన్ని జత చేసి సీఎం గారికి కూడా మీ తరఫున విన్నపం తెలియజేస్తాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మీరు చేసే ప్రతి కార్యక్రమంలో వెన్నట్టుంటుంది. మేము మా వాళ్ళు తెలియజేయండి. నేను పిలిపించాను. రాష్ట్రం 26 జిల్లాల్లో కూడా మా వాళ్ళు పాల్గొంటున్నారు. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు నైతిక మద్దతు తెలియజేయమని చెప్పి తెలిపాను. ప్రతి జిల్లా నుంచి కూడా మా గ్రూప్స్ లో ఫోటోలు వస్తున్నాయి. అందులో ఈ రోజు కూడా మేము కూడా మీ శిబిరాన్ని సందర్శించి మేము నైతిక మద్దతు తెలియజేద్దామని, అలాగే మీ సమస్యను మా సమస్యగా కూడా భావించి
దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.